హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కుమార్ లైఫ్ స్టైల్. నేను వారణాసి నుంచి తెలిసిన వ్యక్తుల ద్వారా ఏకముఖి రుద్రాక్షను రప్పించుకున్నాను. ఇదేంటంటే సగం వలిచిన ఏకముఖి రుద్రాక్ష. మనకి పండు కావాలంటే పండు అంటే ఫ్రూటు, ఇలా వలవని ఫ్రూటు, అలాగే సగం వలిచింది పూర్తిగా వలిచి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. అలాగే 3 రకాలు ఉంటాయి. 3 రకాలు ఏది కావాలంటే అది మనం రప్పించుకోవచ్చు. మీకు డీటెయిల్స్ కూడా పెడతాను. అయితే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి, సూపర్ క్వాలిటీ. అది ఆయిలీగా ఉంది, ఊరికే జారిపోతుంది. అదేంటంటే ఒక 3 మంత్స్ ఆయిల్లో సోక్ చేస్తారనమాట. ఆయిల్లో నానబెడతారు చెట్టు నుంచి కోసిన తర్వాత. అది చూసారుగా ఎంత బాగుందో. అది సగం వచ్చిందనమాట ఇందుకు. అలాగే దీన్ని మొత్తం క్లీన్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, శుభ్రంగా క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో. ఏకముఖి రుద్రాక్ష అనేది శివుని ప్రతిమ. అలాగే అష్టముఖి, పంచముఖి ఇవన్నీ కూడా. శుభ్రంగా క్లీన్ చేయడం అయితే అయింది. ఒక సాఫ్ట్వేర్ ఇది అర్ధచంద్రాకార ఏకముఖి. మీకు మ్యాక్రో మోడ్ చూపిస్తాను. అర్ధచంద్రాకార ఏకముఖి ఒరిజినల్గా జస్ట్ ఇక్కడ క్లీన్ చేసి పట్టుకొచ్చాను. అయితే ఇది నేను కాశీ నుంచి రప్పించిన ఇది 2వ సారి. ఇంతకుముందు ఒకటి రప్పించుకున్నాను, అది కూడా మీకు త్వరలో చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. ఓకేనా? ఇది తొడిమి అంటారు కదా, ఇది తొడిమి అనమాట. చెట్టు నుంచి ఇత్తనానికి రుద్రాక్షకి కనెక్షన్ ఉంటుంది కదా, అదనమాట. ఇంకా ఇవాళగా ఉన్నా ఇంకా క్లీన్ చేయాలి. కొంచెం డ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తే సరిపోతుంది.